4 రోజుల క్రితము స్థానిక శాసనసభ్యురాలు అఖిలప్రియ మాట్లాడుతూ అహోబిలంలో వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అసలు అహోబిలంలో ఏం జరుగుతుందో ఆ సంబంధించిన విషయాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టు, ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పారు. ఇంత అవాస్తవాలు చెప్తూ మీడియా ముందరంటే అది మైక్ల ముందర, ఏంటంటే మైక్లకు నోరులు లేవు, ఓన్లీ చెప్పేవే వింటాయని చెప్పేసి ఊరికే మైక్ల ముందర కూర్చొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతా ఈరోజు ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఈ టెంపుల్ ఎండోమెంట్ నుంచి దీనికి వెళ్ళిపోయింది, మఠానికి వెళ్ళిపోయింది, వాళ్ళే ఇచ్చేసినారు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు అది ఎండోమెంట్లో ఉందా మఠంలో ఉందా అనేది వేరే విషయం. ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అహోబిల లక్ష్మీనరసింహ స్వామికి అత్యున్నతమైన స్థానము అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో అది ఎండోమెంట్ కింద ఉండొచ్చు, లేకపోతే మఠం కింద ఉండొచ్చు, అది డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. కానీ అది ఎండోమెంట్ కింద ఉంటే బాగుండేది, మఠం కింద ఉన్నందువల్ల మా కంట్రోల్ లేదు, అదేంది మీరు మాట్లాడేది? ఏదన్నా అక్కడ వచ్చే భక్తులకి సౌకర్యాలు బాగుండాలా, వాళ్ళకి భారం కాకూడదు ఏది కూడా. అదే దేవుడికి కూడా నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతూ ఉండాలని చెప్పి మనం ఇది చేయాలా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనం కృషి చేయాలి. కానీ మనం అది ఎండోమెంట్కి పోయింది, లేకపోతే ఎండోమెంట్ నుంచి మఠానికి పోయింది అని రీజన్స్ చెప్పడమే నాకు అర్థం కదా. ఇంకొక విషయం, ఎస్పీ గారికి, ఈమెకి, ప్రస్తుతం ఉన్న సీఎంఓకి ముగ్గురికి సమావేశం జరిగిందా లేదా? టెండర్లకు సంబంధించి జరిగిందా లేదా? నిన్న కూడా అహోబిలంలో గత సంవత్సరం జరిగిన హ్యూమన్ ఎయిర్ టెండరు గతంలో 2024 వరకు 2 కోట్ల రూపాయలు రీచ్ అయితే 24-25 టెండర్ లేదు, 25-26 టెండర్ ₹1,50,00,000 పాడి దాంట్లో 50 లక్షలు చెల్లించి ₹1,00,00,000 చెల్లించలేదు కాబట్టి మీరు పాడడానికి అర్హత లేదు అని చెప్తే దాని మీద వేరే వాళ్ళని టెండర్కి రానికుండా మీకున్న వ్యవస్థలతో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ ఆఖరికి వాళ్ళు పోయి ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేస్తే ఎస్పీ దగ్గర మిమ్మల్ని, ఆ సీఏఓని అందరినీ పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేసి దాన్ని సానుకూలంగా ఇది చేయాలని చెప్పి ముందరికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసి అది కాలే. ఆఖరికి అతను ఎంట్రికలు ఎత్తుకపోయి ఇక్కడ నుంచి చెన్నైలో అమ్ముకున్నాడని మీరే చెప్తున్నారు. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలగడ్డలో? ఈరోజు టెండరు ఇన్నేళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఈరోజు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఈ టెండర్ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మరి ఎందుకు ఇప్పుడు జరుపుకోలేక తీసుకుపోయి అహోబిలంలో ఉండాల్సిన ఎంటికలు తీసుకుపోయి అక్కడ అమ్ముకోవాల్సింది? అంటే పాంప్లెట్ సాంగ్లో ఎంటికలు కూడా కొట్టేసినారు. అంటే అవి వదిలేసి ఇక్కడ చెన్నై పోతే ఈ ఎంటికలు కూడా కొట్టేస్తాడు ఎవడో ఒకటి మీద పడి, అది తీసుకొని పోయి చెన్నైలో అమ్ముకున్నాడు. ఇక్కడ ఇంకా టెండర్ పార్టిసిపేట్ చేయలేము, ఇవి అమ్మలేము, ఇవి ఇక్కడ వదిలేస్తే ఇవి కూడా దొంగలపాలు అయిపోతాయి, దేవునికి రావాల్సిన ఆ డబ్బులు కూడా రావాలని తీసుకుపోయి చెన్నైలో అమ్ముకునే పరిస్థితికి ఈరోజు ఆలగడ్డని దిగజార్చారు. మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఇంకోటి కానీ ఏ పరిస్థితుల్లో ఒక్కసారి ప్రజలను ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. దేవుడికే ఇట్లాంటి పరిస్థితి ఇంకా ప్రజల గురించి ఏతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజలకు ఎట్లాంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందరికీ తెలుసు మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుక తింటున్నారు అనేది అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు మానుకొని ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మంచి చేయండి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇట్లాంటి అవాక్కులు చవాక్కులు పేలి ఊరికే మరింత దిగజారద్దని చెప్పి కోరుతా ఉన్నాను.